గౌరవనీయులైన నా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, సార్, మిమ్మల్ని గట్టిగా మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజాపతి నేషనల్ అవేర్నెస్ బిల్డర్గా, నేషనల్ ఫైటర్గా, ప్రజాపతి పాట్రియాటిక్ ట్రస్ట్ అండ్ సొసైటీ, సౌత్ ఇండియా ఫ్రంట్, ఆర్మీ, ఎన్జిఓల తరపున ఈ వేదిక 150 కోట్ల భారతీయుల ఆత్మగౌరవ పోరాట వేదిక. ఇది నా ఒక్కరిది కాదు, మాది రాజకీయ పోరాటం కాదు. సో కాబట్టి మన భారతీయత, మన జాతీయత, మన విశ్వసనీయతని తెలిపే చరిత్రల పట్ల, వాటి స్మారకాల పట్ల, వాటి విలువల పట్ల, వాటి లక్ష్యాల పట్ల, వాటి మూలాల పట్ల మన భారతదేశంలో మన భారతీయుల మధ్య వీటికి అగౌరవం జరుగుతుంటే, అన్యాయం జరుగుతుంటే వాటికి న్యాయం చేసి ఆలోచనగా మర్చిపోయిన, మాసిపోయిన, తొక్కబడిన నిగూఢ చరిత్రల వెలుగుకై చేస్తున్నటువంటి మా చైతన్య పోరాటంలో మొట్టమొదటి సబ్జెక్టులుగా మన దేశ జాతీయ రూపాలని తీసుకుంటూ ఈ సబ్జెక్టుని మీ ముందుకు తీసుకొస్తున్నాం. నరేంద్ర మోడీ గారు, మేము ఈ పోరాటం 14 ఇయర్స్గా ఫైట్ చేస్తున్నాం. 12 సంవత్సరాలుగా లీగల్గా ఫైట్ జరుగుతుంది. 2019లో ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్లో ఈ చరిత్రల గురించి ఫైట్ చేస్తున్నటువంటి ప్రజాపతి అంటూ గట్టిగా మీ ముందు మాట్లాడడం జరిగింది. మీరు ఆ తర్వాత జాతీయ పతాక, జాతీయ గీత, జాతీయ ప్రతిజ్ఞ చరిత్రలనే కాదు, యావత్ భారతదేశ స్వాతంత్ర సంగ్రామాన్ని గుర్తు చేసుకుంటూ స్వతంత్రాన్ని తెచ్చినటువంటి ఆ యొక్క చరిత్రలన్నింటినీ ఆజాద్ కా 75 జీవో తీసుకొచ్చి అన్ని చరిత్రలను గౌరవిస్తామన్నారు. కానీ మీరు గౌరవిస్తామని చెప్పి మమ్మల్ని పోరాటాన్ని ఆపమని చెప్పి మీరు చేసింది ఏంటి సార్? ఆజాద్ కా 75 ఎవరి కోసం, ఎందుకోసం, దేనికోసం జరిపారో ఎవరికి తెలియనట్టుగా జరిపారు. అర్థం కాలేదు సార్. మీరు ఆ జీవోని అడ్డం పెట్టుకుని నార్త్ సబ్జెక్టులు ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది. సౌత్ చరిత్రలకి ₹1 కూడా ఇవ్వలేదు. సౌత్ నుండి జాతీయ గీతాన్ని మదనపల్లి నుండి ఇంప్లిమెంట్ చేసి ఇవ్వడం జరిగింది. మదనపల్లిలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే, మదనపల్లి పోషించుకున్న తర్వాతనే 1950 జనవరి 24న మదనపల్లి జాతీయ గీతం, జాతీయ కవితలోని మొదటి పేరాన్ని ట్యూన్ చేసుకొని వాళ్ళు పోషించుకున్న ఉషోదయ గీతాన్ని 1950 జనవరి 24న మన భారత ప్రభుత్వం జాతీయ గీతగా గుర్తించింది. మరి మా కాలేజీకి రావాల్సిన గుర్తింపు రాలేదు, మాకు రావాల్సినటువంటి గౌరవం రాలేదు. సో ఓకే, అది పక్కన పెడదాం. నెక్స్ట్ జాతీయ పతాకం విజయవాడ నుంచి మేము ఇంప్లిమెంట్ చేసి ఇచ్చాము. ఆ స్ఫూర్తితోనే మనం స్వతంత్రం తెచ్చుకున్నాం. ఈ దేశానికి ఒక రూపాన్ని ఇచ్చింది మన జాతీయ పతాక స్ఫూర్తి చరిత్ర. అటువంటి చరిత్రను కూడా మీరు కార్నర్ చేశారు ఆజాద్ కా 75లో. ఎస్, మన ఫ్రీడమ్ ఫైటర్లందరూ 1921 ఏప్రిల్ 1వ తారీఖున విజయవాడ జింకానగర్ 2 వేదికగా మన స్ఫూర్తి చరిత్రతో మనం స్వతంత్రం తెచ్చుకోబోతున్నామని ఆనాడు ఫ్రీడమ్ ఫైటర్లు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాతనే మన భారతీయులందరూ అదే గ్రౌండ్లో అప్పటి వరకు ముస్లిం సోదరులు గ్రీన్ ఫ్లాగ్, హిందువులు రెడ్ ఫ్లాగ్, క్రిస్టియన్స్ వైట్ ఫ్లాగ్ పట్టుకొని గ్రూపులుగా ఫైట్ చేస్తూ డివైడ్ పాలసీలను ఫైట్ చేస్తున్న ఆ యొక్క తరుణం వరకు గ్రౌండ్లో అనౌన్స్ చేసిన తర్వాత గ్రౌండ్లో ఉన్నటువంటి సోదరులందరూ మతాలకి, ప్రాంతాలకి, భాషలకి, సంస్కృతులకి అతీతంగా వాళ్ళ చేతుల్లోని వారి గ్రూప్ జెండాలని ఒక్క ప్లేస్కి తీసుకొచ్చి గ్రౌండ్ నిండా జాతీయ జెండాలని చూపించారు. 3 రంగుల జెండాలని ఏకం చేసి చూపించారు. ఎస్, మనమందరం ఈ స్ఫూర్తితో మనం స్వతంత్రం తెచ్చుకోబోతున్నామని ముక్త కంఠంతో గ్రౌండ్ గంభీరంగా అరిచి చెప్పింది. ఆ అరుపుతో, ఆ స్ఫూర్తితో డివైడ్ అండ్ రూల్ను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పతాక స్ఫూర్తి బతికితే మన ఉనికిని కోల్పోతామని బ్రిటిష్ సోల్జర్స్ 1923 మే 1వ తారీఖున నాగపూర్లో మన జాతీయ పతాకాలని తగలబెడితే ఆ రోజున జాతీయ పతాకం ఉవ్వెత్తిన లేసింది. ఆ రోజే మనకు స్వతంత్రం రావాల్సి ఉండగా గాంధీ గారి ఆలోచనలతో ఆ రోజు మళ్ళీ 1947 వరకు పొడిగించబడింది. ఇదే గాంధీ గారు పింగళి వెంకయ్య గారిని స్వతంత్ర సంగ్రామ పోరులో దూరం పెట్టారు. కారణం ఏంటో తెలుసా? పింగళి వెంకయ్య గారు తన ఆలోచనను షేర్ చేసుకున్నాక గాంధీ గారు, బాగుంది, మీ ఆలోచన సంబంధించినటువంటి ఆ యొక్క పతాకాన్ని రేపు తీసుకురండి చూద్దాం అని చెప్పిన అండంతో
పింగళి వెంకయ్య గారు ఆ పతాకాన్ని తీసుకొని పోతూ ఆ రోజున ఆయన పిఏ సార్ జాతిపిత పింగళి వెంకయ్య గారు వస్తున్నారు అని అనౌన్స్మెంట్ చేయడంతో అది జీర్ణించుకోలేని గాంధీ గారు పింగళి గారిని తర్వాత కలవమని చెప్పు అని చెప్పేసి పోస్ట్ పోన్ చేశాడు. ఆ విధంగా పింగళి గారిని దూరం పెట్టాడు. అదేవిధంగా దూరం పెట్టడంతో పింగళి గారికి కోపం వచ్చి ఈ విషపూరితమైనటువంటి ఉద్యమంలోని ఈ వ్యక్తుల కారణంగా నాలాంటి సిన్సియర్ నాలాంటి విజన్ కర్త ఇమ్మడలేడు అని చెప్పి ఆయన బట్లపెండిమరు రావడం జరిగింది. అక్కడ వెంకట భూపతిరాజు గారి దగ్గర తన యొక్క పత్తి విత్తనాల మీద పరిశోధనలు చేస్తూ అక్కడ పత్తి పంటలు చేస్తూ ఓ ఫ్లాగ్ని తయారు చేసుకొని తను నడిగూడెం గడిలో పెట్టుకొని కూలీలకి జీతాలు ఇస్తూ ఉండేవాడు. కూలీలకి మంచి చెడులు చెప్తుంటే వాళ్ళందరూ ఫీల్ అయ్యేవారు. వాళ్ళందరూ రాజుగారికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. సార్ ఎప్పుడు చూసినా దేశభక్తిని చంపుతూ ఉంటాడు సార్, అది ఇది అని చెప్పారు. ఆయన ఒకసారి చూద్దామని చెప్పేసి ఆయన పింగళి గారి ఆఫీస్కి రావడం జరిగింది. పింగళి గారి చైర్ పైన ఉన్నటువంటి ఫ్లాగ్ చూసి ఏంటయ్యా అదని అడిగి తెలుసుకొని, ఇది మన దేశపు జాతీయ పతాకం సార్, ఈ స్ఫూర్తితో మనం స్వతంత్రం తెచ్చుకోవాలి కానీ డివైడ్ అండ్ రూల్తో మనం తెచ్చుకోలేము, దాన్ని అధిగమిస్తేనే మనం తెచ్చుకోగలుగుతాము, ఇది నా ఆలోచన. ఈ ఆలోచనని నేను వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు ఈ విధంగా నాతో ప్రవర్తించుకున్నారు కాబట్టి నా అక్కడ ఇమ్మడలేక నేను వచ్చేసాను, నేను వెన్ను చూపి రాలేదు సార్, నన్ను తప్పుగా చూడకండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నాడు. నాకు చాలా బాగా నచ్చావు పింగళి వెంకయ్య, ఇప్పుడు చెప్పు, నీ పోరాటానికి నేను తోడుంటాను. ఈ క్షణం నుండి నీకేం కావాలో చెప్పు, ఏం చేస్తే ఈ యొక్క స్ఫూర్తితో మనం స్వతంత్రం తెచ్చుకోగలుగుతాము, దీనికి కావాల్సినటువంటి ఐటెం ఏంటో చెప్పు, నేను చేస్తానంటే నా భార్య మెడలో తాలిబొట్టు సైతం పెడతాను, ఖర్చు పెడతాను, ఆలోచించు అని అంటే, అప్పుడు ఏం లేదు సార్, సింపుల్, ఫస్ట్ మనం దీని మీద బుక్ రాసి ఈ బుక్ని రిలీజ్ చేద్దాం, ప్రపంచానికి తెలియజేద్దాం, ప్రపంచంలో అందరూ చదువుకున్నాక ఆలోచనలు అందరూ నాయకుడికి అతీతమైనటువంటి శక్తి, నాయకత్వం లేని లీడర్షిప్కి సంబంధించినటువంటి ఈ ఫ్లాగ్ యొక్క చరిత్రని అందరూ నమ్ముతారు, విశ్వసిస్తారు, ముందు బుక్ రాద్దామని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడు. ఓకే రాయ్ అని చెప్పేసి అన్నాడు. దాన్ని నేను బ్రాండ్ అంబాసిడర్, దాన్ని నేను మైలేజ్ చేస్తాను, పంపిస్తాను, ప్రింట్ చేస్తా, ప్రపంచం మొత్తం సర్క్యులేట్ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. అదేవిధంగా ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా అని 1916లో రాయడం జరిగింది. ఆ బుక్ ఆ విధంగా సర్కిల్ చేసి, ఆ విధంగా ప్రపంచం మొత్తం సర్కిల్ అయినటువంటి బుక్ని చదువుకున్నటువంటి మన ఫ్రీడమ్ ఫైటర్లు అందరూ ఫీల్ అవుతాయి, ఎస్ పింగళి వెంకయ్య మళ్ళీ బ్యాక్ వచ్చాడు, అతను గొప్ప దేశభక్తుడు అని అందరూ ఫీల్ అయ్యారు. సో తన ఆవేశాన్ని బుక్ రూపంలో, తన ఆలోచనని బుక్ రూపంలో పంచుకున్నటువంటి తర్వాత గాంధీ గారు ఏం చేయలేకపోయారు. సో అనుకోకుండా 1921 ఏప్రిల్ 1న విజయవాడలో ఏఐసిసి అఖిలపక్ష సమావేశాలు జరిగాయి. ఆ రోజున ఫ్రీడమ్ ఫైటర్లు అందరూ గాంధీకి అగెనిస్ట్గా, గాంధీకి చెప్పకుండా మన పింగళి గారిని పిలిపించి పింగళి గారి ఆలోచనలను షేర్ చేసుకొని ఫ్లాగ్ తయారు చేయించుకొని ఎర్లీ మార్నింగ్ 4 o'clock టైంలో గాంధీ గారికి పింగళి వెంకయ్య వచ్చి వెళ్ళారని చెప్పిన సబ్జెక్టు చెప్పడం జరిగింది. ఆ టైంలో డిస్కస్ చేసే టైం లేదు, ఎవరు ఈయనే టైం లేదు, కాబట్టి నోరు మూసుకున్నాడు గాంధీ గారు. ఆ విధంగా విజయవాడ జింకానా గ్రౌండ్ వేదికగా నేషనల్ ఫ్లాగ్ ఎగరాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఫ్రీడమ్ ఫైటర్లు అందరూ గర్వంగా ఈ స్ఫూర్తితో మనం స్వతంత్రం తెచ్చుకోబోతున్నాం అని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదే గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎస్ అని చెప్పేసి వాళ్ళందరూ ఈ స్ఫూర్తితో మనం స్వతంత్రం తెచ్చుకోబోతున్నామని చెప్పేసి అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ పింగళి గారిని ఫ్రీడమ్ ఫైటర్లు నువ్వు కూడా ఉండాలి గ్రౌండ్ ఫ్రేమ్లో రా అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. అందరికీ దండం పెట్టి నన్ను వదిలేయండి, నేను ఎక్కడున్నా ఈ దేశ కోసం ప్రాణాలని పెట్టే ఉంటాను, ఎక్కడ ఉన్నా నేను ఈ దేశం కోసం ఫైట్ చేస్తుంటాను, నా బాధ్యత నిర్వర్తిస్తాను అని చెప్పి తను దూరంగా ఉండిపోయాడు. ఆ విధంగా దూరంగా ఉంటూ ఆ రోజున తన కోరిక నెరవేరాలి, సవినయంగా జరగాలి, గాంధీ గారు అడ్డుపడకూడదు, మరి ఎవరు అడ్డుపడకూడదు, ఈ పతాకం ఒక్కసారి జనానికి పరిచయం అయితే చాలు, నా బిడ్డ ఈ దేశానికి అలే పెరగకుండా పోరాటం చేసి స్వాతంత్రం తెస్తాడు, ఆ నమ్మకం నాకుంది అన్న ఆలోచనతో విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి అర్చన చేసుకొని పూజలు చేసుకున్నాడు.
అక్కడ అర్చనలు చేసుకొని పూజలు చేసుకొని తన గ్రౌండ్కి వచ్చాడు. గ్రౌండ్లో ప్రజలతో పాటు నిలబడి ఉన్నాడు. తను అనుకున్నట్టుగా ఫ్లాగ్ ఎగిరింది. అందరూ గ్రౌండ్లో వాళ్ళ యొక్క రియాక్షన్కి అనుగుణంగా అందరూ 3 డివైడ్ అండ్ రూల్లో ఫైట్ చేస్తున్నటువంటి ముస్లిం సోదరుల జెండా, హిందువులు సోదరుల జెండా, క్రిస్టియన్ సోదరుల జెండా మూడింటిని ఒక్కటి చేసి గ్రౌండ్లో చూపించడం జరిగింది. త్రివర్ణ పతాకాన్ని చూపించడం జరిగింది. ఆ విధంగా అస్ఫూర్తితో ఫైట్ చేసి స్వతంత్రం తీసుకురావడం అనేది జరిగింది 1947లో. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ దేశానికి స్వతంత్రాన్ని సైతం తెచ్చిపెట్టిన జాతీయ పతాక స్ఫూర్తికి చరిత్రకి లేని గౌరవం. ఈ దేశ సమైక్యత కోసం ప్రతిక్షణం ప్రతిదినం కొన్ని సంవత్సరాలుగా అలపెరిగిన కెరటంగా పోరాటం చేసిన జాతీయ పతాక స్ఫూర్తికి లేని గౌరవం ఈ దేశంలో రాజకీయ జెండాలకి దక్కింది, ఆర్ఎస్ఎస్ జెండాకి దక్కింది. రాజకీయ జెండా ఆవిర్భావ దినోత్సవాల పేరుతో క్రమం తప్పకుండా అందరూ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ దేశ సమైక్యతకి ఏమాత్రం ఉపయోగపడిన దేశ స్వతంత్ర సంగ్రామ పోరులో ఏ విధంగా పార్టిసిపేట్ చేయని, ఇప్పటికీ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేసేటువంటి ఆర్ఎస్ఎస్ జెండాకి 100 సంవత్సరాల సందర్భంగా వేడుకలు జరిగితే ఆ వేడుకలకి ఈ దేశ ప్రధాని ప్రజాస్వామ్య ప్రతినిధిగా ఆ దేశపు ఆర్ఎస్ఎస్ జెండాకి సపోర్ట్ చేస్తూ ఆ జెండాకి సంబంధించినటువంటి నాణ్యాన్ని 100 రూపాయల నాణ్యాన్ని పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం, నేరం, దేశద్రోహం, రాజ్యాంగ ద్రోహం. అయినప్పటికీ నరేంద్ర మోడీ గారిని మేము అడిగేది, రిక్వెస్ట్ చేసేది ఒకటి, సార్ మీ ఐడెంటిటీ ఏంటి? మీ భారతీయత, మీ జాతీయత, మీ విశ్వసనీయతని కొలుస్తున్నటువంటి కొలమానాలు, ఆ చరిత్రలు ఏంటో చెప్పగలరా? ఆ కొలమానాలు ఏంటో చెప్పగలరా? ప్లీజ్ ఈ చరిత్రలను చెప్పకండి. ఈ చరిత్రలను చెప్తే మరి ఈ చరిత్రలకి మీరు ఇచ్చినటువంటి గౌరవం ఎక్కడ? ఏ పాటిది? కనీసం ఆజాద్గా 75 1 రూపీ బడ్జెట్ కూడా ఇవ్వలేదు. మేము చేసిన పోరాటానికి అనుగుణంగా మీరు ఆజాద్గా 75 జీవో తీసుకొచ్చారు, ఘర్ ఘర్ కా జెండా జీవో తీసుకొచ్చారు, పింగళ వెంకయ్య ఆల్ ఇండియా సెలబ్రేషన్స్ అన్నారు. అప్పటికి మీరు ఢిల్లీలో ఫోటో పెట్టి దండలేసి ప్రోగ్రాం జరుపుతుంటే సీరియస్గా ఫైట్ చేస్తే మీరు కిషన్ రెడ్డి గారిని పంపించారు బట్టలపిండి మరకి. సార్, ప్రధానమంత్రి ఒక ఫ్రీడమ్ ఫైటర్ని గౌరవించాలి, ఈ స్ఫూర్తిని ఇచ్చినటువంటి పింగళ వెంకయ్య గారి ఆల్ ఇండియా సెలబ్రేషన్ జరుగుతుంది అంటే పింగళ వెంకయ్య గారు ఊరికి వచ్చి ప్రోగ్రాం జరపాలి, కానీ మీరు ఢిల్లీలో ఫోటో పెట్టి దండేండు సార్, తప్పు కదా? ఇదేనా మా దక్షిణ భారత ఫ్రీడమ్ ఫైటర్ని గౌరవించే విధానం? తప్పు జరిగింది. సార్, నేను అడుగుతున్నాను, మీరు ముసుగు వీరులు అని నేను ముద్ర వేస్తున్నాను, కాదు అని నిరూపించుకోండి. ప్రజాపతి పోట్రేటిక్ ట్రస్ట్ అండ్ సొసైటీ, సౌత్ ఇండియా ఫ్రంట్, ఆర్మీ, ఎన్జిఓల తరపున 150 కోట్ల భారతీయుల ఆత్మగౌరవ వేదిక తరపున మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరెవరు అసలు? మీరు భారతీయులైతే మన జాతీయ భావాలని, రూపాలని తెలిపి ఈ చరిత్రలను ఎందుకు కార్నర్ చేస్తున్నారు? ఎందుకు అగౌరవపరుస్తున్నారు? స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళైనా ఇప్పటికీ ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే మన జాతీయ భావాలకి, జాతీయ రూపాలకి కనీస గౌరవం ఇచ్చిందా? రెస్పెక్ట్ ఇచ్చిందా? ఇచ్చింది అని చెప్పకండి. ఏదో ఆగస్ట్ 15న, రిపబ్లిక్ డే 26న వీటిని మీరు వాడుతున్నారు సార్, వీటిని గౌరవిస్తున్నామని చెప్పకండి. అలాగే ఫ్లాగ్ డే 22 జూలై 22 అని అంటున్నారు, అది కూడా తప్పు. మీరుకి నేను చెప్పేది ఏంటంటే, జాతీయ భావాలకి, జాతీయ రూపాలకి, వాటికి ఒక చరిత్రలు ఉన్నాయి, వాటికి బోర్న్ డేట్స్ ఉన్నాయి సార్, వాటిని స్మారకాలుగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్లీజ్, గల్లీ నుంచి ఢిల్లీ వరకు సిల్లిగాలు చనిపోతే వాళ్ళకి ఇచ్చిన గౌరవం ఈ దేశానికి ఒక రూపాన్ని, స్వతంత్రాన్ని తెచ్చిపెట్టిన చరిత్రలకు లేవా? ప్రతి క్షణం మనిషి డివైడ్ అండ్ రూల్ని ఇంప్లిమెంట్ చేసే ఆర్ఎస్ఎస్ జెండాకి ఇచ్చే గౌరవం ఈ దేశ సమైక్యత కోసం పాటుపడే జాతీయ జెండాకి ఇవ్వరా సార్? సార్, మేము అడిగేది ఒకటి, మీరు మాట్లాడుతున్నారు ఫ్లాగ్ డే అనేది ఒక రోజు కేటాయించాం, జూలై 22, ఆ రోజున గౌరవిస్తున్నాం కదా అంటున్నారు. సార్, జూలై 22 అసలు ఫ్లాగ్ డే ఏంటి సార్? విచిత్రంగా అది ఫ్లాగ్ డే ఎలా అవుతుంది సార్? ఫ్రీడమ్ ఫైటర్ల సాక్షిగా మొట్టమొదటి ఫ్లాగ్ ఎగిరింది విజయవాడ జింకానా గ్రౌండ్ వేదికగా, అది ఫ్లాగ్ డే.
దాన్ని పక్కన పెట్టి, ఆ స్ఫూర్తిని పక్కన పెట్టి 1947 జూలై 22 అశోక చక్రంతో కూడుకున్నటువంటి ఫ్లాగ్ని మనం అడాప్ట్ చేసుకో, ఇది మా ఫైనల్ నమూనా అని మనం అనౌన్స్మెంట్ చేసిన దినాన్ని ఫ్లాగ్ డే అని చెప్పడం ఏంటి సార్? అంటే ఆ రోజు అశోక చక్రంతో ఫ్లాగ్ పుట్టేసి ఆ రోజు 10 రోజులకి స్వతంత్రం తీసుకొచ్చేసిందంటారా? తప్పు సార్. స్ఫూర్తి చరిత్రని గౌరవించే విధానం ఇది కాదు. కాబట్టి జూలై 22ని మీరు గౌరవించాలి అని అనుకుంటే, జూలై 22న ఒక చరిత్ర నడిచింది. జూలై 22న అశోక చక్రంతో కూడుకున్నటువంటి ఫ్లాగ్ నమూనా ఏదైతే ఉందో దాని ప్రింటింగ్ వెనక ఒక చరిత్ర నడిచింది. అజ్ఞాత వీరుల చరిత్రకారుల దినోత్సవం అనేది జూలై 22ని ప్రకటించండి. సో ఆ రోజున జరిగిన చరిత్ర ఏంటో తెలిసిన, బ్రిటిష్ సోల్జర్స్ మీ అశోక చక్రంతో కూడుకున్నటువంటి ఫైనల్ నమూనాని మేము ప్రింట్ వేసుకొని తీసుకొచ్చి మీకు మా ప్రేమకి, మీ ప్రేమకి, మన స్నేహానికి అనుగుణంగా మాకు ఈ అవకాశం ఇవ్వండి, మా ఒక సాటిస్ఫాక్షన్, మాకు ఒక తృప్తి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మన ఫ్రీడమ్ పెట్రోల్లో అనఫిషియల్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ ఫ్లాగ్ని తీసుకువెళ్ళి ఈస్ట్ ఇండియా కంపెనీతో డిస్కస్ చేసి, అందులో ఉన్న ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేసుకొని అనఫిషియల్గానే వాళ్ళతో టైఅప్ అయ్యి మన బెస్ట్ క్వాలిటీ అయినటువంటి అజాం జాహీ కాటన్ మిల్ వరంగల్, అక్కడి నుంచి మేలమైనటువంటి కాటన్ని తీసుకుని వెళ్ళి ఆ కాటన్తో ఫ్లాగ్ వేసి మన న్యాచురల్ కలర్స్ తోటి కూడుకున్నటువంటి కలర్స్ని అపీల్ చేసి అశోక చక్రాన్ని వాళ్ళు వేయడం జరిగింది, బ్లూ కలర్స్. సో ఆ విధంగా వాళ్ళు అశోక చక్రాన్ని వాళ్ళు న్యాచురల్ కలర్స్తో రెడీ చేసి వాళ్ళు ప్రింట్ వేసి తయారు చేసినటువంటి ఫ్లాగ్ని తీసుకొచ్చి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది వాళ్ళ స్నేహానికి, మన దేశానికి స్వతంత్రం రావాలని ఆశపడి మనకు సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి బ్రిటిష్ సోల్జర్స్కి మనం ఇచ్చినటువంటి గౌరవం. వాళ్ళ ఆ గౌరవాన్ని నిలబెట్టుకునేందుకు, ఆ ప్రేమని నిలబెట్టుకునేందుకు మా స్వహస్తాలతో ఫస్ట్ ఫ్లాగ్ తయారు చేసి ఇచ్చామని ఆ ఆనందం కోసం, వాళ్ళకి ఆనందాన్ని పంచడం కోసం మనం అవకాశం ఇచ్చాం. వాళ్ళు అలా ఫ్లాగ్ తయారు చేసుకుని ఇవ్వడం జరిగింది. ఆ ఫ్లాగ్ని మనం చూసి మురిసిపోవడం జరిగింది, లెఫ్ట్ రైట్ చూసుకొని. ఆ విధంగా జూలై 22 చరిత్ర నడిచింది. తర్వాత మన జూలై 22న ఆ ఫ్లాగ్ని మనము మన కమిటీ సభ్యులు బ్రిటిష్ సోల్జర్స్ ఏదైతే ఉందో, బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, బ్రిటిష్ గవర్నమెంట్ ముందు చూపించడం జరిగింది. సార్, మా యొక్క త్రివర్ణ పతాకాన్ని, మా పతాకంలో మేము కొన్ని మార్పులు చేసుకున్నాం. ఆ మార్పులు చేసుకున్నటువంటి పతాకాన్ని మీరు స్వతంత్రం ఇచ్చిన తర్వాత ఫ్లాగ్ని ఎగరేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మా ఫ్లాగ్ని ఒకసారి చూడండి, దీన్ని ఆమోదించండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఆ ఫ్లాగ్ని చూసి ఎక్సలెంట్, చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళు ఆమోదించడం జరిగింది. ఆ విధంగా అశోక చక్రంతో కూడుకున్నటువంటి ఫ్లాగ్ని డిసైడ్ చేసింది, దాన్ని ఆమోదించింది బ్రిటిష్ గవర్నమెంట్. సో అప్పటికి జూలై 22, 1947 వరకు మనకి స్వతంత్రం ఇంకా రాలేదు, పూర్తిగా రాలేదు. అప్పటికి బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్నాం. మరి మన గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది అని చెప్పేసి దాన్ని ఫ్లాగ్ డే దినంగా మీరు ఎలా అనౌన్స్ చేస్తారు? తప్పు సార్, అది ఫ్లాగ్ డే కానే కాదు. ఫైనల్ నమూనా జాతీయ పతాక స్ఫూర్తి 1921 ఏప్రిల్ 1 విజయవాడ జింకానా గ్రౌండ్లో నడిచింది. ఆ చరిత్ర నుంచి ఇక్కడ వరకు మనం తీసుకొని వస్తే ఫ్లాగ్ 7 times మార్పులు చెందింది. మార్పులు చెందినటువంటి ఫైనల్ నమూనా అశోక చక్రతో కూడినటువంటి నమూనా. ఆ నమూనాని మనము డిక్లేర్ చేసుకున్నాం, ఇదే మన జాతీయ పతాక నమూనా, ఫైనల్ నమూనా, ఇంకా మార్పులు ఉండదు అని డిక్లేర్ చేసుకున్నాం, నిర్ణయం తీసుకున్నాం అంతే. కానీ అది స్ఫూర్తి పతాకం కాదు, మనం చూడబోవాల్సినటువంటి పతాకము అని మనం దాన్ని మార్పులు చేసుకున్నాం అంతే. కానీ అది ఫ్లాగ్ డే కాదు. ఒకవేళ జూలై 22ని కూడా గౌరవించదలుచుకుంటే అజ్ఞాత వీరుల చరిత్రకారుల దినోత్సవంగా దాన్ని ప్రకటించండి. అన్ని దేశాలు, ప్రపంచంలో అందరూ ఆయా దేశాలకి అజ్ఞాతంగా ఉండి, ఆయా దేశ చరిత్రల కోసం అజ్ఞాతంగా ఉండి సహకరించినటువంటి అజ్ఞాత వీరుల చరిత్రకారుల అందరినీ గుర్తు చేసుకునే విధంగా వాళ్ళు కూడా జూలై 22ని వాళ్ళు కూడా ప్రకటించుకొని ఆయా దేశాల్లో ఆయా చరిత్రకారుల్ని ఉద్దేశిస్తూ వాళ్ళు కూడా నివాళులు అర్పించుకుంటారు.
కాబట్టి మీరు ఈ డేట్ని అనౌన్స్ చేయండి, అంతేగాని ఫ్లాగ్ డే అని చెప్పేసి చెప్పడం ఇది చరిత్రని వక్ర మార్గంలో చెప్పడం అవుతుంది. ప్లీజ్ సార్, ఫ్లాగ్ డే జూలై 22 అనేది కరెక్ట్ కాదు, మార్చండి. జూలై 22న చరిత్రకారుల అజ్ఞాత చరిత్రకారుల దినోత్సవంగా ప్రకటించండి. యావత్తు ప్రపంచం ఆ రోజున అంగరంగ వైభవంగా అజ్ఞాత చరిత్రకారులని గుర్తు చేసుకుంటూ వారికి అందరికీ నివాళులు అర్పించుకునే అవకాశం ఉంటుంది. ప్లీజ్. ప్రజాపతి పోట్రాటిక్ ట్రస్ట్ అండ్ సొసైటీ, సౌత్ ఇండియా ఫ్రంట్, ఆర్మీ, ఎన్జిఓల నుంచి ఇది ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ రెండో సబ్జెక్ట్ ఏంటంటే సార్, మీరు జాతీయ భావాలని జాతీయ రూపాలని రెస్పెక్ట్ చేయమని, గౌరవించమని, వీటికి బౌండ్ డేట్స్ ఉన్నాయని, వీటికి సెలబ్రేషన్ జరపాలని, వీటికి చరిత్రతో కూడినటువంటి ప్లేస్లు ఉన్నాయని, వాటిని స్మారకాలుగా ఇంప్లిమెంట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. మదనపల్లి నుండి జాతీయ గీతం తీర్చిదిద్ది ఇవ్వడం జరిగింది కాబట్టి, సో మదనపల్లి వేదికని జాతీయ గీత వేదికగా, జాతీయ పతాక వేదిక విజయవాడలో ఫస్ట్ ఫ్లాగ్ ఎగిరింది కనుక అక్కడి నుంచి ఇవ్వమని, అదే జాతీయ పతాక చరిత్ర విషయంలో పలు చోట్లు పలు రకాలతో ఆ యొక్క చరిత్రతో కూడుకొని ఉంది కనుక నడిగూడెంలో బుక్ రాయడం జరిగింది కనుక, సో అక్కడ నేషనల్ లైబ్రరీ సూర్యాపేట నడిగూడెం దగ్గర బుక్ రాయడం జరిగింది కాబట్టి పింగళి వెంకయ్య గారు అక్కడ నేషనల్ లైబ్రరీ తీసుకురమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే అజాంజాహి కాటన్ మిల్ నుంచి మేలమైనటువంటి కాటన్ని ఫ్లాగ్లో మెటీరియల్ వాడడం జరిగింది కాబట్టి జాతీయ పతాక కాటన్ స్మారక ప్లేస్లుగా ఈపిల్ టవర్ అంత ఎత్తులో వరంగల్ ప్లేస్లో ఫ్లాగ్ ఎగరాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇండియాలో ఫస్ట్ ఫ్లాగ్ విజయవాడలో ఎగిరింది కనుక ఫ్రీడమ్ ఫైటర్లు ఆనాటి ఫ్రీడమ్ సోదరులు అందరితో కలిసి ఎగిరింది కనుక ఆ ప్లేస్లో ఎత్తైనటువంటి ఫ్లాగ్ ఎగరాల్సి ఉంది. సో కాబట్టి విజయవాడలో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ ఫ్లాగ్ ఎగిరిన ప్లేస్లో స్మారక ఫ్లాగ్ ఏర్పాటు చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే స్ఫూర్తి పతాకాన్ని విజయవాడ బ్యారేజ్ నుంచి వారధి మధ్యలోపు స్ఫూర్తి స్తూపాన్ని ఇండియాలో ఎత్తైనటువంటి ఫ్లాగ్ను అక్కడ ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇండియాలో ఫస్ట్ ఫ్లాగ్ విజయవాడలోనే ఎగరాలి. అది ప్రైమ్ మినిస్టర్ అయినా రాష్ట్రపతి అయినా సరే ఫస్ట్ ఫ్లాగ్ ఇక్కడ ఎగిరిన తర్వాతనే ఢిల్లీలో ఎగరేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్నది మేము గుర్తు చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చరిత్రలను గౌరవించే విధానం ఇది. దీన్ని కాదని మీరు ఫస్ట్ ఫ్లాగ్ ఢిల్లీలో ఎగరేస్తే మీరు అగౌరవపరిచినట్టు అవుతుందని రిమైండ్ చేస్తున్నాం. ప్లీజ్ మీరే ఎగరేయాలనుకుంటే విజయవాడకు వచ్చి ఎగరేయండి. ఫస్ట్ ఫ్లాగ్ విజయవాడలోనే ఎగరాలి సన్లైట్ తోటి. ప్లీజ్. ఇది ఒక సబ్జెక్టు. నెక్స్ట్ రెండవ సబ్జెక్ట్ ఏంటంటే, నరేంద్ర మోడీ గారు, మీరు మతాలతో రాజకీయాలు చేయటం అనేది ఈ ప్రజాస్వామ్యంలో నేరం. అలాంటి ఆలోచనలు ఇక నుంచి మానేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ఎస్ఎస్ కూడా ఈ యొక్క ఆలోచనల్ని మార్చుకొని పెట్రడిజం వైపు అడుగులు వేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మతాలని ఇక్కడ ప్రేరేపించడం కరెక్ట్ కాదు. ఇది మతపరమైనటువంటి దేశం కాదు. ఈ దేశం లౌకికవాద దేశం అన్నది నిజం, ఇది వాస్తవం. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది ఆర్ఎస్ఎస్ కాదు, ఆర్ఎస్ఎస్ సోదరులు కాదు, బీజేపీ కాదు, ఏ రాజకీయ వ్యవస్థ కాదు. కానీ దీనికి స్వాతంత్రం తెచ్చుకుంది దేశ ప్రజలు, జాతీయ పతాకం అన్నది గుర్తుపెట్టుకోండి. కాబట్టి జాతీయ పతాకంలోనే మీనింగ్ ఉంది, మతాలకు అతీతం అన్నది. కాబట్టి ఈ దేశం ఏ ఒక్కరిది కాదు, అందరిది, అందరి సంపద కూడా. కాబట్టి మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక నుంచి రాజకీయాలు చేసే ముందు మత పూరితమైనటువంటి రాజకీయాలు చేయటం మానేయండి. రెండోది, మతాలని ప్రేరేపించే, మత ఆలోచనల్ని ప్రేరేపించే ఏ వ్యవస్థల్ని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయకూడదని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ఎస్ఎస్ సోదరులకి మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు గతంలో స్వతంత్ర సంగ్రామ పోరులో పాల్గొనలేదు, మీరు ఎక్కడ ప్యాట్రియాటిజంలో మీరు పాల్గొనలేదు, మీరు ఎక్కడ దేశభక్తులు కాదు. అలాంటప్పుడు మీరు ఇక్కడ ఒక ఉన్మాదుల్లా, తీవ్రవాదుల్లా మీరు ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు.
మీకు సహకరిస్తే హిందువులు, సహకరించకపోతే గొర్రెలు అని అంటాం మంచిది కాదు. కాబట్టి మీకు సహకరించడం ఏంటి, మీ భావాలకు సహకరించడం ఏంటి? మీకు ఒకరికి ఆలోచనలు ఉన్నాయా, ఇంకెవరికి ఆలోచనలు లేవా? ప్లీజ్ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలకి, వ్యక్తిగతమైనటువంటి లాభాలకి, వ్యక్తిగతమైనటువంటి కారణాలకి మనుషుల్ని కారకులు చేయకండి. మీ ఆవేశాలని, మీ ఆలోచనల్ని యూనివర్సల్గా, నేచర్ వైజ్గా, మానవతావాది వైపుగా తీసుకువెళ్ళండి. అంతేకాని మీ లాభం కోసం, మీ స్వార్థం కోసం, మీ ఆధిపత్యం కోసం, మీ నాయకత్వం కోసం, మీ వర్గం కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేసే వైపుగా ఆలోచనలు, అడుగులు వేయకండి ప్లీజ్. ఇక నుంచి అయినా మేము సైతం దేశభక్తులమే. దేశపు భద్రత కోసం, దేశ ఔన్నత్యం కోసం, భావి భారత పౌరులకి బంగారు భవిష్యత్తు ఇవ్వటానికి మేము సైతం అడుగులు వేస్తాం అన్నది మీ బైలా మార్చుకొని అడుగులు వేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను దేశానికి, ప్రపంచానికి. మనం అనుకుంటున్నటువంటి మతం మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ మతం అనేది, కులం అనేది ఏవీ లేవు. సో మనం అనుకునే దేవుళ్ళు కూడా ఎవరూ లేరు. సో మానవత్వాన్ని జయించిన వాడిని మనం దేవుడిగా కొలుస్తాం, దేవుడిగా చూస్తాం. నెక్స్ట్ జనరేషన్ అలాగే చూస్తారు. సో మానవత్వాన్ని జయించడానికి మాత్రమే ఆలోచించండి. మనం దేవుళ్ళని కొలుచుకునేటువంటి వాళ్ళందరూ మానవతావాదులే. సో వాళ్ళ విషయంలో మీరు స్ఫూర్తి తీసుకోవాలి, కానీ మీరే వేరే యాంగిల్లో వీటిని ఇంప్లిమెంట్ చేయకండి. ఏ దేవుడు మనిషిని అగౌరవపరుస్తూ దూరం చేసినటువంటి దాఖలు లేవు. ప్రతి మనిషిని మానవతావాదంతో దగ్గరికి తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్లీజ్ చరిత్రలని నమ్మకండి. చరిత్రలన్నీ తప్పులు, ఇవి మీకు తెలుసు. కాదు అని నాతో వాదించడానికి మీరు సిద్ధమైతే నేను ఒకే ఒక మాట అడుగుతాను. ఆది మానవుడి నుంచి మనం తీసుకుందాం, అక్కడి నుంచి ఇక్కడి వరకు. లేకపోతే మీరు నమ్మే మత గ్రంథాలనే తీసుకుందాం. ప్రతి మత గ్రంథంలోనూ ఇద్దరు నుండే ప్రపంచం మొత్తం మానవాళి పుట్టింది అని చెప్తుంది. ఆ చరిత్రని తీసుకుందాం. అలాగే ఆది మానవుడి నుంచి తీసుకుందాం. అక్కడి నుంచి మనం ఇలా చరిత్రలుగా తీసుకుంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆడది ఆట వస్తువుగా, అంగడి వస్తువుగా, విలాస వస్తువుగా, సో అది భోగానికి మాత్రమే అన్నట్టుగా ఆ ఆడజాతి శీలాన్ని మనం ఉపయోగిస్తూ వచ్చాం. సో మీకు అందరికీ తెలుసు, ఆడజాతి శీలానికి రక్షణ లేనప్పుడు, మన వంశం అనేది ఏదైతే ఉందో దానికి వరుస క్రమం లేనప్పుడు, మరి మతం ఎక్కడుంది, కులం ఎక్కడుంది, వరుస ఎక్కడుంది? సో కాబట్టి చెప్పేది ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడికి వరుస క్రమం అనేది ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ అద్దె ప్లేట్ తగిలించుకున్నటువంటి వాళ్ళే. అద్దె ప్లేట్ అంటే ఏంటి? తండ్రి ఎవడో, వాస్తవం మాట్లాడుకోవాలంటే. సో కాబట్టి అది రాష్ట్రపతి అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, అది నేనైనా, మనమంతా ఈ ప్రపంచంలో అద్దె ప్లేట్లతో బతుకుతున్నటువంటి వాళ్ళమే. నాది పలానా వర్గం, పలానా కులం, పలానా మతం అనేది తప్పు. మనం ప్రజెంట్ మన తండ్రిని మనం ఫాలో అవుతాం, మన తండ్రి వాళ్ళ తండ్రిని ఫాలో అవుతాడు అని అంటున్నారు. అది పొరపాటు. ఎందుకంటావా, వాళ్ళ స్వలాభాల కోసమో, లేకపోతే నాలెడ్జ్ కోసమో, మెచ్యూరిటీ కోసమో కులాలు మారినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే లవ్ మ్యారేజ్లు జరిగాయి, అరేంజ్డ్ మ్యారేజ్లు జరిగాయి, రకరకాలుగా రేపులు జరిగాయి, బలాత్కారాలు జరిగాయి. ఈ విధంగా జరిగింది. కానీ నా తల్లి ఈరోజు పతివ్రత కావచ్చేమో, నా తల్లిని కన్న తల్లి, ఆమెని కన్న తల్లి, ఆమెని కన్న తల్లి, ఆమెని కన్న తల్లి, వాళ్ళంతా ఆయా భర్తలకే బిడ్డలను కన్నారంటారా? సో చరిత్రలో అక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకుంటే ఎక్కడ బ్రేక్లు అవ్వలేదంటారా?
సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, చరిత్రల్ని తవ్వుకొని మన భవిష్యత్తుని నాశనం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది మంచిది కాదు. భావితరాన్ని భావితర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మనం మంచిని తీసుకుంటూ చెడుని కొద్ది దూరం పెడుతూ వెళ్ళటమే సనాతన విధానం చెప్పినటువంటి జీవన విధానం. అంతేగాని సనాతన పేరుతో అది ఒక ఏదో కులమని మతమని అదేదో వస్తువు అన్నట్టుగా అందరినీ ఇబ్బంది పెట్టడం కాదు. సో కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటి, కులం అనేది లేదు. ఎవరిది ఏ కులము అని చెప్పడానికి రికార్డులు లేవు. డిఎన్ఏ కూడా 3వ జనరేషన్ క్యాచ్ చేయలేదు అనేది మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఇంకో విషయం, ఈరోజు ఏ కుటుంబంలోనూ ఫస్ట్ జనరేషన్ ఫోటోలే ఉండట్లేదు, సెకండ్ జనరేషన్ ఫోటోలు అసలు ఉండట్లేదు, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అసలు ఉండట్లేదు. అసలు థర్డ్ జనరేషన్ మీ తాత ఎవడరా అంటే చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. అలా తల్లిదండ్రుల జన్మ వృత్తాంతాన్ని గుర్తు లేనటువంటి వాళ్ళకి కులాలు గుర్తున్నాయి, మతాలు గుర్తున్నాయి, వాళ్ళ ఇంటి పేర్లు గుర్తున్నాయి అని అంటే ఇవన్నీ కరెక్ట్ కాదు. సో ఈరోజు ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టుకుంటున్నారు, ఈరోజు ఇష్టం వచ్చినటువంటి మతాన్ని విశ్వసిస్తున్నారు. అలాంటప్పుడు ఈరోజు మా ఇంట్లో పెళ్ళి కాలేదు అని చెప్పిన ఇంకో పెళ్ళి కోసమని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. సో కులాలు ఎక్కడున్నాయి సార్? సో కాబట్టి అంబేద్కర్ గారు చెప్పింది భవిష్యత్తులో జరగబోతోంది. కులరహిత సమాజాన్ని మనం సృష్టించుకుందామన్న రిక్వెస్ట్ చేసినటువంటి అంబేద్కర్ యొక్క మాటని యావత్ ప్రపంచం దాన్ని నిజం చేయబోతుంది భవిష్యత్తులో. ఇది నా సత్యం, ఇదే నిజం. ఇక్కడ మానవత్వానికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి కానీ మతాలకి కాదు అన్నది మాత్రం తెలుసుకుంటే చాలు. అందరూ సమానమే, అంతా ఒకటే, మనుషులంతా ఒకటే. సో కాబట్టి మనుషుల్ని గౌరవించడం నేర్చుకుందాం, మనుషుల్ని ప్రేమించడం నేర్చుకుందాం. ఇక్కడ మనిషికి మనిషి, దైవం దెయ్యం. ఇదే చరిత్ర చెప్పినటువంటి నిజం. ఆ నిజంలోనే మనం కొలుచుకుంటున్నటువంటి రూపాలు కనిపించేటువంటి దైవాలు. వాస్తవానికి ఏంటంటే నిన్నటి జనరేషన్, నేటి జనరేషన్, రేపటి జనరేషను ఒకరితో మమేకమై జీవితమై చూస్తూ బ్రతికేది ఒక పంచభూతాలను మాత్రమే. కాబట్టి పంచభూతాలు లేనిది జీవితం లేదు, లైఫ్ లేదు, ప్రాణము లేదు. సో కాబట్టి పంచభూతాలు మనలో ఉన్నాయి, పంచభూతాలని మనం ప్రేరేపిస్తున్నాం, పంచభూతాలని మనం పోషించుకుంటున్నాం, పంచభూతాలని భుజించుకుంటున్నాం, పంచభూతాలతో కలిసి బతుకుతున్నాం, పంచభూతాలని చూస్తూ బతుకుతున్నాం. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, రేపు ఉంటాయి. అవి కేవలం పంచభూతాలు మాత్రమే. కాబట్టి వాస్తవాలని తెలుసుకోండి. దైవం అనేది ఏమీ లేదు, ప్రజెంట్ మనకి పంచభూతాలు. అంతకంటే ఏదో పవర్ ఉంది అని వెళ్ళటం అనేది వాటి గురించి మనం డిస్కస్ చేసుకునే అంత మేధావులం కాదు, వాటి గురించి గొడవలు పెట్టుకునే అంత మేధావులం కాదు. కాబట్టి ఆ సూపర్ పవర్ గురించి ఆ సూపర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే డిస్కస్ చేసుకుంటారు, అది మనం పూసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ దేశాన్ని పాలించే పాలకులు ఈ దేశపు జాతీయ భావాల పట్ల, రూపాల పట్ల కనీసం బాధ్యత, గౌరవం కలిగి ఉండాలన్నది మా యొక్క పోరాటం. ఆర్ఎస్ జెండాకి ఇచ్చిన గౌరవం, మీ రాజకీయ జెండాలకు ఇచ్చినటువంటి గౌరవం, వాటి ఆవిర్భావ దినోత్సవాలకు ఇచ్చినటువంటి గౌరవం, ఆర్ఎస్ జెండా వేడుక సందర్భంగా 100 రూపాయల నాణ్యాన్ని, పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేసినటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తులు మీరు. దేశ సమైక్యతకి ఏ విధంగానూ ఉపయోగపడిన ఆర్ఎస్ జెండాకి రెస్పెక్ట్ ఇచ్చి, దేశ సమైక్యతకి పాటుపడి దేశానికి ఒక రూపాన్ని తెచ్చి, స్వతంత్రాన్ని తెచ్చి పెట్టినటువంటి జాతీయ పతాక స్ఫూర్తిని, చరిత్రని పక్కన పెట్టి కార్నర్ చేసి వాటి శతవార్షికోత్సవ వేడుకలు జరుపుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిది. వారి యొక్క జన్మ హక్కు, నైతిక హక్కు, రాజ్యాంగ హక్కు, ఈ హక్కుల్ని కాలరాస్తుంది ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ అయిన మీరు. ప్లీజ్
మీరు సోనియా గాంధీ పౌర హక్కుని ప్రశ్నించి నేడు మీ పౌర హక్కుకి ఇచ్చుకుంటున్న విలువలేంటో ఒకసారి రిమైండ్ చేసుకోండి. మీ పౌర హక్కులను తెలిపే ఈ యొక్క చరిత్రలను గుర్తించండి. లేదా మీరు స్వచ్ఛ భారతీయులు అని చెప్పుకుంటున్నటువంటి ఆ కోలమానాలు ఏంటో కనీసం మాకు తెలియజేయండి ప్లీజ్. నరేంద్ర మోడీ గారు, అన్ని రాజకీయ పార్టీలు అడిగే క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పకుండా ఎగదొబ్బుతున్నారు. దయచేసి మాకు కూడా సమాధానం చెప్పకుండా ఎగదొబ్బితే మాత్రం బాగుండదు. ఇది హెచ్చరిస్తున్నాం. దేశ ప్రధాని అని మీరు గొప్పోళ్ళు కావచ్చేమో, మా దృష్టిలో మీరు కామన్ మ్యానే. రాష్ట్రపతి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మేడం మీరు కూర్చున్నటువంటి ఆ సీటు ఎవరిచ్చారో తెలుసుకోండి, ఏ చరిత్రలు ఇచ్చాయో తెలుసుకోండి. ఆ చరిత్రల నీడలో బ్రతుకుతూ ఆ చరిత్రలకి ఉనికి లేకుండా చేసే ఆలోచనలతో మీరు మెలగటం, నడవటం, మాట్లాడటం మంచిది కాదు. ప్లీజ్ అందరూ మీ నడవడికలను మార్చుకోండి. దేశపు జాతీయ భావాలని, రూపాలని గౌరవించండి. వాటికి స్మారకాలు ఏర్పాటు చేయండి. వాటి శతవార్షికోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా ప్రపంచాన్ని అభివృపరిచేలా జరిపించి సువర్ణాక్షరాలతో మీ చరిత్రల్ని తిరిగి రాసుకోండి. ప్రజాపతి పోట్రేటిక్ ట్రస్ట్ అండ్ సొసైటీ, సౌత్ ఇండియా ఫ్రంట్ ఆర్మీ ఎన్జిఓ ఫౌండర్గా ప్రజాపతి అని నేను మీకు పిటిషన్ ద్వారా ఈ వాయిస్ పిటిషన్ ఇస్తున్నాను. ప్లీజ్ వీటిని ఇంప్లిమెంట్ చేయండి. ఇది మీ బాధ్యత. జై భారత్, జై హింద్, జై జవాన్, జై భీమ్, జై హింద్.